ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము టేకప్ యువర్ క్రాస్, మీ సిలువను ఎత్తుకొనుడి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము, గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 9 verse 23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. And he said to them all, if any man will come after me, let them deny himself and take up his cross daily and follow me. కాబట్టి ఈ యొక్క వచనంలో క్రీస్తు ప్రభువారు మరి తన యొక్క శిష్యులతోటి అక్కడ ఉన్నటువంటి జనంతోటి అందరితో కూడా మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఏంటి అంటే మరి ఈ యొక్క ఆయనను వెంబడించటం అంటే 3 ప్రాముఖ్యమైనటువంటివి. డినై, తను తాను ఉపేక్షించుకోవాలి. మరి డిక్లైన్, ప్రతి దినము కూడా ఆ సిలువను మోయవలసినటువంటి అవసరం ఉంటున్నది. అంతేకాకుండా వి నీడ్ టు డిసైడ్, మరి ఆయనను వెంబడించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి తను తాను ఉపేక్షించుకొని, డినై, సెల్ఫ్ డినయల్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తను తాను ఉపేక్షించుకొనుట, రిఫ్యూజ్ టు మేక్ సెల్ఫ్ ద సెంటర్ ఇట్స్ డిజైర్స్ అండ్ రైట్స్. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన యొక్క ఆధిక్యతలు, అధికారాలు, ఇహలోకపరంగా ఉన్నటువంటి అన్నీ కూడా మరి మర్చిపోవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఆత్మను జీవితం కేంద్రంగా చేసుకోవటం, మరి అంతేకాకుండా మన యొక్క ఇష్టము, హక్కులు, రైట్స్, ఇవన్నీ కూడా ప్రివిలేజెస్, ఆపర్చునిటీస్, ఈ లోకపరంగా ఉన్నటువంటి అన్ని క్రీస్తు కొరకు వాటిని నష్టంగా ఎంచుకోవటం అనేటటువంటిది. ఇక జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే. కాబట్టి అటువంటి ఆ సంపూర్ణ సమర్పణ, త్యాగము, దిద్దుబాటు, కరెక్షన్, మరి అటువంటి జీవితమునకు రావాలని, టోటల్ సరెండరెన్స్, అటువంటి జీవితానికి రావాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. రెండవదిగా డిక్లైన్, టేకప్ ద క్రాస్, సిలువను మోసుకొని, యాక్సెప్ట్ ద కాస్ట్. మరి ఇది సిలువతో కూడుకున్నటువంటి మార్గం, సిలువ మార్గము. We need to, on the way, we need to face shame. We need to face hurt, guilt, feelings, మరి అవమానములు, మరి నష్టము, మరి ఎంతో శ్రమలు, ఇవన్నీ కూడా మరి ఎదుర్కోవాల్సినటువంటి వారు ఉంటున్నాము. కాబట్టి ఇదేదో బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, లేకపోతే సులువుగా ఉండేటటువంటిది కాదు, సుఖముగా ఉండేటటువంటిది కాదు, ఎంతో మరి ఇరుకు మార్గము అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. మూడవదిగా వెంబడించాలి, అనుదినము కూడా, డైలీ ఫాలోయింగ్ హిమ్, ఇంటెన్షనల్ వాక్ ఇన్ జీసస్ వే డైలీ. ప్రతి దినము కూడా ఉద్దేశపూర్వకంగా ఆయనతోటి నడవటం అనేటటువంటిది పిల్లారా. ఇక్కడ మరి లూకా సువార్త మరి 9వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే మరి పేతురు యొక్క ఒప్పుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఆయన మరి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరేమనుకుంటున్నారు ప్రభుని గురించి అన్నప్పుడు అందరూ ఏదేదో చెప్పారు, కానీ పేతురు అయితే నీవు మరి క్రీస్తు అని చెప్పి, దేవుని క్రీస్తు అనేను, ద క్రైస్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేసు తన స్వరూపము, ఆయన ఎవరో, మరి ఏ యొక్క ఉద్దేశంతో వచ్చి ఉంటున్నాడు, అవన్నీ కూడా తెలియజేసి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి ఈరోజు మరి ముఖ్యంగా 3 విషయాలు ధ్యానించిన ఉంటున్నాం. మొట్టమొదటిగా డినై, రినౌన్స్ సెల్ఫ్ యాజ్ కింగ్. యేసు ప్రభు వారి యొక్క జీవితం చూస్తే ఆయన చూడండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉన్నా కూడా తను తాను రిక్తునిగా చేసుకొని ఉంటున్నాడు. మరి ఎంతగా ఉపేక్షించుకొని పిల్లారా మన యొక్క జీవితాల్లో కూడా మరి ఒకవేళ లోకరీతిగా ఎంతో పదవులు, హోదా, ఆస్తులు, డిగ్రీలు, అంతస్తులు, ఇవన్నీ కూడా ఉండవచ్చు, కానీ క్రీస్తు కొరకు అటన్నిటిని కూడా వదులుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం పిల్లారు. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 6:6 చూస్తే, 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు
మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో కూడా ప్రాచీన స్వభావం ఏమైందండి? సిలువ వేయబడి ఉంటున్నది. కాబట్టి ఆ, మనం జీవించున్నటువంటి ఆ జీవితము ఆ క్రీస్తుతో పిల్లారా. గలతీయులు 2:20 కూడా చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత గొప్ప మాటలు మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు పిల్లారా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పి. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లారా, ఆ పాత ఆ ఆ యొక్క జీవితము అదంతా కూడా శిలువ మీద వేసి మరి ప్రభు కొరకు జీవించాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ యొక్క తోటమాలి ఏ రీతిగా అయితే ఎంతగా ప్రూన్ చేస్తాడో, ఎంతగా తను తాను తగ్గించుకొని అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటివి, లోకంతో కూడినటువంటివి, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నిటిని కూడా మరి సిలువకు వేయటం. ఒకప్పుడు ఎంతో వాటిల్లో జీవించి ఉంటున్నాము, వాటికి మరి స్టాప్ పెట్టి మరి క్రీస్తుతో ఉన్నటువంటి ఆ నూతన అధ్యాయం, నూతన జీవితం, ఆ నూతన లైఫ్ స్టైల్లో జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనలో ఏదైనా సరే గర్వం కానివ్వండి, సుఖాలు కానివ్వండి, ఇహలోకపరమైనటువంటి అన్ని కూడా వదిలిపెట్టి ఆ యొక్క క్రీస్తు కేంద్రిత జీవితము జీవించడానికి ప్రభు వారు మనకు మరి సహాయం చేయను గాక. రెండవదిగా డిసైడ్ యాక్సెప్ట్ ద క్రాస్ యాజ్ కాస్ట్. కాబట్టి ప్రియులారా, ఇది ఎంతో వ్యయంతో కూడుకొని ఉంటున్నది. కాబట్టి ఇది సిలువ మార్గము. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. మత్తయి 10:38 కూడా ఇదిగా ఉన్నది. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ప్రియులారా, మన ఆయన్ను వెంబడించేటప్పుడు ఇది సిలువ మార్గము. సిలువను ఎత్తుకొని వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాం. క్రీస్తుని అంగీకరించిన తర్వాత we do face so many challenges, so many issues, so many problems. మరి క్రీస్తు కొరకు సజీవ యాగంగా మన యొక్క జీవితాలను అప్పగించవలసినటువంటి వారం ఉంటున్నాము. జీవించుచున్నది ఇక మీదట నేను కాదు కానీ క్రీస్తే. కాబట్టి ఈ యొక్క సెల్ఫ్, ఈ యొక్క పోయి ప్రియులారా, మనము ఆ సిలువ మార్గంలో పిల్లలు యేసు యొక్క జీవితం చూసినప్పుడు, సిలువను మోస్తూ వెళ్తున్నప్పుడు ఎంతో అందరూ కూడా ఎంతగా ఆయన్ని అవమానించి ఉంటున్నారు, తిడుతున్నారు, ఉమ్మోస్తున్నారు, కొరడా దెబ్బలు, పిల్లలు ఎంత రక్తం చిందించి ఉంటున్నాడు శిలువ మీద, చివరకు ప్రాణం కూడా అప్పగించి ఉంటున్నాడు. అటువంటి స్టేజ్ కూడా వి నీడ్ టు బి రెడీ, వి నీడ్ టు బి ప్రిపేర్డ్. కాబట్టి ఇంకా పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీలు 3:7-8 లైనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి పిల్లారా, ఏవేవి లాభకరములో మరి ఇష్టమైనటువంటి ఇహలోక పరంగా మరి లాభకరమై ఉంటున్న వాటినన్నిటిని కూడా మరి నష్టముగా ఎంచుకోవటం క్రీస్తు కొరకు. క్రీస్తు ఒక పక్క, ఇహ పక్క, ఇటు పక్క మరి లోకములో ఉన్నటువంటి ఆశలు, ఆ యొక్క అంతస్తులు, పదవులు, ఇవన్నీ కూడా పిల్లారా క్రీస్తు కొరకు వి నీడ్ టు బి రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. ఇలా ఏవేవి లాక వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అవి నష్టము పిల్లారా. లోకరీతిగా క్రీస్తు కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి, ఏదైనా చేయటానికి వి నీడ్ టు బి రెడీ పిల్లారా. కాబట్టి దీని విషయంలో మనము ఎంతగా మరి సిలువను మోస్తూ ముందుకు వెళ్ళవలసిన వారు ఉంటున్నారు. మూడవదిగా వాక్ ద వే ఆఫ్ జీసస్ డైలీ. ప్రతి దినము కూడా అనుదినము నన్ను వెంబడించుడి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 8:12 కూడా మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పిల్లలు, ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నటువంటి వారము, ఇప్పుడైతే వెలుగు మార్గులు, ఆయన వెలుగు అంటున్నాడు. క్రీస్తు నడిచిన బాటలో వెళ్ళటము. మరి క్రైస్తవులు ఎవరు అంటే ఆ క్రీస్తును వెంబడించేటటువంటి వారు, క్రీస్తు యొక్క ప్రేమను, ఆ యొక్క కరుణను ఈ లోకానికి చూపించి చీకటి లోకమునకు చూపించేటటువంటి వారు పిల్లారా. 1 పేతురు 2:21 కూడా, ఇందుకు మీరు పిలువబడుతుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. కాబట్టి క్రీస్తు ప్రభువారు మనకు మాదిరి ఉంచి వెళ్ళినట్లుగా మనము ఇక్కడ తెలుసుకొనిచున్నాము. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆయన యొక్క అడుగు జాడలు, ఆయన యొక్క ఆ బాటలో మార్గంలో వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి యేసు ప్రభువారు ఒక ఇది జిపిఎస్, ఫాలోయింగ్ జిపిఎస్ నాలెడ్జ్ వితౌట్ ఫాలోయింగ్ ఈజ్ యూజ్లెస్. కాబట్టి ఆ యొక్క డైరెక్షన్, ఆ యొక్క ప్రియులారా, యేసు ప్రభు చూపించినటువంటి మార్గంలో వెళ్ళటానికి ప్రభు వారు మనకు మరి సహాయం చేయను కాక. కాబట్టి మనము ఈ విషయంలో మనం ఎంతైనా సరే దేవుని వైపు చూస్తూ మన యొక్క ముందున్నటువంటి మార్గంలో గురి కలిగి ప్రియులారా, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉన్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దీని విషయమై మనము డైలీ ఎగ్జామిన్, ప్రతి దినం కూడా మనం ఆర్ వి ఇన్ ద రైట్ ట్రాక్, ఆర్ వి ఫాలోయింగ్ క్రైస్ట్ ఆర్ అదర్ థింగ్స్ అన్నటువంటిది ప్రతి దినం కూడా ఆస్క్ ఈచ్ మార్నింగ్ వాట్ చాయిస్ టుడే మోస్ట్ షోస్ ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్. యేసును సరి అయినటువంటి రీతిలో వెంబడిస్తున్నామా లేదా. వన్ సాక్రిఫైస్ వీక్లీ, ప్రతి వారం కూడా ఒక త్యాగం చేయటం, గివింగ్ అప్ పిల్లారా. ఏదో ఒకటి పాత అలవాట్లు, రోత అలవాట్లు, లేకపోతే పాపపు మరి దేవునికి ఆయాసపరిచేటటువంటి అన్నిటిని కూడా ఒక్కొక్కటి సంపూర్ణంగా వదిలివేయటం అనేటటువంటి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బుద్ధి వివేకం ఇస్తాడు. ఆ సహాయంతో పిల్లల పరిశుద్ధాత్మ సహాయంతో మనము దేవుణ్ణి మరి ప్రతి దినం కూడా ఆ యొక్క మరి ఆ త్యాగపూరితమైనటువంటి జీవితం జీవించడం, అంతేకాకుండా మరి ఒప్పుకోవటం, కన్ఫెస్ అండ్ రీప్లేస్. కాబట్టి మీ యొక్క పాపలను మీరు ఒప్పుకొని ఎడల, మరి కీర్తన 51లో చూడండి, మరి దావీదు భక్తుడు ఎంతగా తన యొక్క పాపల విషయమే శుద్ధ హృదయం దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తుండే. క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ ఓ లార్డ్ అండ్ రెస్టోర్ ఇన్ మీ యొక్క మరి శుద్ధమైనటువంటి మనసు కూడా పిల్లలు, ఆ క్లియర్ మైండ్ అనేటటువంటిది కూడా చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా మరి అంతేకాకుండా మనము మనం ఉన్నటువంటి సహవాసంలో ఇద్దరు ముగ్గురుగా కలుసుకోవటం, సెల్ గ్రూప్స్, అవి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రీతిగా ఉండి మరి దేవుణ్ణి వెంబడించటానికి, ఆ శిలువ మార్గంలో వెళ్ళటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, నేటి ధ్యానమును బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభువా. గొప్ప నాయన, తండ్రి తండ్రి తండ్రి, అనుదినము కూడా ప్రభువా తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ ప్రభువా మరి తండ్రి వెంబడించాలని కోరుకుంటున్నారు. తండ్రి, మాకు ఒక బాటను, ఒక మార్గమును తండ్రి ఏర్పరిచి మీరు వెళ్ళి ఉంటున్నారు. నేనే మార్గం అంటున్నారు ప్రభు. ఆ రీతిగా తండ్రి మీ యొక్క మార్గంలో తండ్రి వెళ్ళటానికి మరి మాకు సహాయం చేయమని తండ్రి, అయోగ్యులం ఎన్నికలేని మమ్మల్ని కూడా మీరు ప్రేమిస్తున్నారు. మాకు తండ్రి తండ్రి రక్షణ మార్గమును తండ్రి అనుగ్రహించి ఉంటున్నారు ప్రభు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా, దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప నాయన, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రభా, గొప్ప నాయన మిమ్మల్ని తండ్రి లోకానికి ప్రకాశింపజేసేటటువంటి జీవితాలుగా వెలుగుమయంగా చేయమని తండ్రి, ఎంతమంది అస్వస్థకు గురైంటున్నారు వారికి కూడా తండ్రి యేసు నామంలో తండ్రి స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి తండ్రి రైట్ పార్ట్నర్స్, జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభా. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో మరి సబ్స్క్రిప్షన్లో సహకరించాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.